హాయ్ శ్రీ హిందూ లెజెండ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈరోజు నేను మన శ్రీ హిందూ కాలేజ్ది లాగ్ చేయబోతున్నా. మన కాలేజ్ క్యాంపస్ అండ్ ఎక్స్టర్నల్ బిల్డింగ్స్ అన్నీ చూపిస్తాను. అండ్ ఓకే, మనం ప్రజెంట్ అయితే హాస్టల్లో ఉన్నాం. ఫ్రెష్ అప్ అయి రెడీ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి మన కాలేజ్ మొత్తం వ్యూ చూపిస్తాను. ఓకే బాయ్. ఇంకోటి సౌండ్ పొల్యూషన్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మా హాస్టల్ మొత్తం మెయిన్ రోడ్స్ పక్కనే ఉంటుంది కాబట్టి కొంచెం వెహికల్ సౌండ్ ఉంటుంది. సో అడ్జస్ట్ అవ్వండి. ఒకసారి ఇప్పుడు మా హాస్టల్ నుంచి మన కాలేజ్ వ్యూ చూద్దాం. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మంగళపల్లి అంటే శ్రీ హిందూ కాలేజ్కి పక్కనే ఉన్న ఒక విలేజ్లో హాస్టల్స్ ఏరియా మొత్తం నేను అక్కడనే స్టే చేస్తూ ఉంటాను. మా హాస్టల్ నుంచి మన కాలేజ్ వ్యూ చూడండి. టోటల్ మనం ఇలా నుంచి అలా వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి అలా మన కాలేజ్కి చేరుకుంటాం. వాకబుల్ డిస్టెన్స్ 5 minutesలో రీచ్ అయిపోతాం. ఒకవేళ వాకబుల్ డిస్టెన్స్ పాసిబుల్ కాకుండా నేను నడవలేను అనుకున్నా, ఇక్కడ నుంచి బస్ సర్వీస్ ఉంటుంది. వితిన్ 1 minute మనం మన కాలేజ్కి రీచ్ అయిపోతాం. ఇంకా ఈ స్టాప్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మన శ్రీ హిందూ స్టాపే. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. వితిన్ 5 minutesలో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఐడి కార్డ్ మస్ట్ కంపల్సరీ. ఇది లేకుంటే ఈవెన్ మన కాలేజ్లో కూడా అలో చేయరు. వాచ్మెన్ చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, సో మర్చిపోకుండా క్యారీ చేయాల్సిందే. ఇంకా నేను స్టార్ట్ అయిపోయిన కాలేజ్కి ఇంకా 5 minutes 2 to 3 minutesలో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం. ఇది మన కాలేజ్ మెయిన్ గేట్. ఆల్మోస్ట్ 3 gates ఉంటాయి. నేను ఆల్మోస్ట్ కాలేజ్కి రీచ్ అయిపోయినా. ఇప్పుడు వాచ్మెన్ ఉంటాడు, ఐడి కార్డు మస్ట్ కంపల్సరీ వేసుకోవాల్సిందే. సో లోపలికి వెళ్ళాక మన కాలేజ్కి మొత్తం చూపిస్తాం. మార్నింగ్ ఒకవేళ 9:40 లోపు రాకపోతే ఆల్మోస్ట్ ఇక్కడనే స్టాప్ చేస్తారు. ఒక 1/2 hour తర్వాత లేట్ పంపిస్తారు. అండ్ ఇప్పుడు చూపించేదే మన కాలేజ్ది మొత్తం స్ట్రక్చర్, ఎక్కడ ఏ బ్లాక్స్ ఉంటాయి, ఎక్కడ ఏమేమి ఉంటాయని. దీన్ని చూసి మనం ఫాలో అయిపోవాల్సిందే. ఇక్కడ నుంచి మేము స్ట్రేట్గా అనిపించేది మెయిన్ బ్లాక్. ఆల్మోస్ట్ ఒక 200-300 meters నడవాల్సిందే. అదే మా బ్లాక్. అండ్ నా పేరు భవానీ శంకర్. నేను సిఎస్సి డిపార్ట్మెంట్. నాది INDU క్యాంపస్. యాక్చువల్గా ఈ కాలేజ్ శ్రీ హిందూ నుంచి 2 క్యాంపస్లు ఉంటాయి, INDI అండ్ INDU. నాది INDU అటానమస్. మనం ఆల్మోస్ట్ మన బ్లాక్ దగ్గరకు వచ్చాం. ఆల్మోస్ట్ నాది ఇప్పుడు 4th floorలో ఉంటుంది క్లాసు. అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ గేట్ నుంచి ఇంతవరకు వాక్ చేయడమే బిగ్ హెడేక్. మళ్ళీ 4th floorకి స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. సో మన కాలేజ్ ఇదే మెయిన్ బ్లాక్కి ఎంట్రన్స్. ఇంకో ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ మా 4th floorకి రీచ్ అయిపోయినాం. ఇదే లాస్ట్ ఫ్లోర్, గోపురం. అండ్ ఈ బ్లాక్లో ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ కొన్ని అలై బ్రాంచెస్ లైక్ ML అండ్ BS అలా ఉంటారు. యాక్చువల్లీ ఇది మా ఫ్లోర్. మా బ్లాక్ని అయితే క్లియర్గా చూపిస్తుంది, ఎందుకంటే మా బ్లాక్లో మొత్తం ఫ్యాకల్టీ కొంచెం తెలుసు కాబట్టి. వేరే బ్లాక్లో ఓన్లీ ఎక్స్టర్నల్గా చూపించేస్తాం. మా క్లాస్ రూమ్ చూపిస్తాం, CCA సెక్షన్. మా కాలేజీలో నుంచి ఏదైనా ఒక బెస్ట్ వ్యూ ఉందంటే మాత్రం ఇదే వ్యూ. చూడండి ఒకసారి. మెయిన్ బ్లాక్ నుంచి మనం మొత్తం కాలేజ్ వ్యూ చూడండి.
అండ్ చాలామందికి మా కాలేజ్ అంటే గుర్తొచ్చేది మెయిన్ గోపురం మాత్రమే. ఇన్ని రోజులు మీరు గోపురం ఎక్స్టర్నల్గా చూసారు, ఇప్పుడు ఇంటర్నల్గా ఎలా ఉందో చూడండి. ఇది కాలేజ్ సెంట్రల్ లైబ్రరీ. పైన కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి వేరే బ్రాంచెస్కి. ఇక్కడ నుంచి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అడ్మిషన్స్ కానీ కాలేజ్ ఎంక్వైరీస్ కానీ అక్కడ జరుగుతాయి. ఇది ఈసీ R&D బ్లాక్. ఈసీ స్టూడెంట్స్ మొత్తం ఇందులోనే ఉంటారు. ఇది ప్లేస్మెంట్ సెల్ అండ్ ఆడిటోరియం కూడా. మన ఈవెంట్స్ జరిగినా కూడా ఇందులోనే జరుగుతాయి. ఇంకో ఆడిటోరియం మెయిన్ బ్లాక్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. అండ్ అది ఫస్ట్, ఇది సెకండ్ ఆడిటోరియం. ఇంకో ఆడిటోరియం ఉందని చెప్పాను కదా, అదే ఫస్ట్ ఆడిటోరియం, మెయిన్ ఆడిటోరియం. అన్ని డ్యాన్సెస్ కానీ ఫెస్ట్స్ కానీ ఇందులోనే అవుతాయి. ఇది మొత్తం ఫస్ట్ ఇయర్ బ్లాక్. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్స్ మొత్తం ఈ బ్లాక్లోనే ఉంటారు. ఫస్ట్ ఇయర్ తర్వాత అందరూ ఎక్కడక్కడ వేరే బ్లాక్స్కి సపరేట్ అయిపోతారు. ఇది ఫార్మసీ బ్లాక్. మొత్తం ఫార్మసీ డిపార్ట్మెంట్ మొత్తం ఈ బ్లాక్ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఇంకో బ్లాక్ ఉంటుంది. ఇదేమో కాలేజ్ గర్ల్స్ హాస్టల్. ఓన్లీ గర్ల్స్కి ఉంది క్యాంపస్లో అయితే. ఇంకా బాయ్స్కి అయితే పక్కనే మంగళపల్లి అని ఉంటుంది. మొత్తం అది హాస్టల్స్ ఏరియా. ఆల్మోస్ట్ గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ బాగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ అవర్ అయిపోయింది. అందరికీ లంచ్ బ్రేక్ ఇప్పుడు. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్స్కి అయితే 12 to 12:40, సెకండ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ అయితే 12:40 to 1:30. ఇదంతా మెయిన్ బ్లాక్ ముందున్న గార్డెన్ ఏరియా. ఇక్కడనే లంచ్ చేస్తాం అందరం. ఇదంతా కాలేజ్ బస్సెస్ పార్కింగ్ ఏరియా. ఆల్మోస్ట్ ఇక్కడనే అన్ని పార్క్ బస్సెస్. అండ్ ఇది డిఎస్ బ్లాక్. అండ్ ఇది ఇండోర్ స్టేడియం. ఇది వాలీబాల్ గ్రౌండ్, అక్కడ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉండేది INDU క్యాంటీన్. INDA క్యాంటీన్ అక్కడ ఇంకో బ్లాక్లో ఉంటుంది. అండ్ ఇంకో క్యాంపస్ ఉందని చెప్పాను కదా, INDA క్యాంపస్. ఇది INDA మెయిన్ క్యాంపస్. అండ్ ఇది INDU EC బ్లాక్, INDA క్యాంటీన్, INDA వాళ్ళ ఫస్ట్ ఇయర్ బ్లాక్. ఆల్మోస్ట్ కాలేజ్ టైమింగ్ కూడా అయిపోతుంది, 4 అవుతుంది. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతున్నారు. అండ్ కాలేజ్ బస్సెస్ 4:30 కల్లా స్టార్ట్ అవుతాయి అందరు వచ్చాక. ఇంకా మన కాలేజ్లో జరిగే ఫెస్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ డ్యాన్స్ వీడియోస్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చాలా పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. లైక్ మనం బాగానే ఎంజాయ్ చేయొచ్చు కాలేజ్ లైఫ్ అయితే. ఐ లవ్ మై కాలేజ్. ఇంకా కొన్ని మన కాలేజ్లో దిగిన ఫొటోస్ కానీ అవన్నీ నేను వీడియో ఎండింగ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. గ్రీటింగ్ ఫ్రమ్ ద కాలేజ్. ఇది మన కాలేజ్ ఎగ్జిట్. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ
for watching. Keep smiling. Your friend Bhavani Shankar EBS. Subscribe to my YouTube channel BBS Bhavani Shankar.